పేలిపోయి మంటలు లేవడం 17 మంది. నేను ఇప్పుడే ఆర్ఎంఓతో మాట్లాడినాను, యాదవ్ తోటి. 17 అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 3 ఏండ్లు 2 ఏండ్లు, అదేవిధంగా 7 ఏండ్ల పిల్లలు. నిజంగా చాలా బాధాకరణం ఇది. నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు కూడా చాలా రోజుల తర్వాత ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉంటే దాన్ని కొత్త వైర్లు వేసుకుంటే బెటర్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే తెలియదు. ఎందుకంటే పాత ఎప్పుడో వైర్లు గుంజేసి అవి ఉంటాయి కనుక ఏదైనా ఇది చాలా బాధాకరణం. అంత 3 ఏండ్లు 2 ఏండ్ల పిల్లలు 17 మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళని ఇప్పుడే పోస్ట్మార్టం చేసి అత్తాపూర్ పంపినట. వాళ్ళు అక్కడ ఇండ్లు ఉన్నాయట, వాళ్ళ చుట్టాలయ్యో అక్కడ దానం చేస్తారా మరి ఏం చేస్తారో అక్కడికి కూడా పోయి వాళ్ళని పరామర్శించి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశారు. ఎక్స్గ్రేషియా చేస్తే ఏం కొంత ఇది ప్రభుత్వం దృష్టి ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ చేసేది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ బాధాకరణం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా అవుతుంది. గతంలో కూడా మన సికింద్రాబాద్లో కూడా జరిగింది. కనుక గవర్నమెంట్ తప్పనిసరిగా పాత ఇండ్లు ఏవి ఉన్నాయో కొత్త వైర్లు వేసుకొని కొత్తగా చేసేస్తే వాళ్ళ ఇండ్లు కూడా బాగుంటుంది, వాళ్ళ ప్రాణాలు కూడా బాగుంటాయి. నాకు ఎందుకంటే ఇది ఎవరో చేసింది కాదు, షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల పాత జమానా వైర్లు పాత జమానా లెక్క ఉండడం వల్ల ఎప్పుడన్నా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ప్రజలు కూడా ఏదైతే ఓల్డ్ హౌసెస్ ఉన్నాయో పాత ఇండ్లు ఉన్నాయో వాళ్ళంతా కొత్త వైరింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒక విధమైనటువంటి ఉడతా భక్తితో సలహా ఇస్తుంది. ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత ఎవడేం చేయలేడు. కనుక మనం ప్రాణం ఉన్నప్పుడే కొంత ఇల్లును మన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైటు ఎప్పటివో వైర్లు ఎప్పటివో కనెక్షన్స్ ఉన్నాయి. కనుక ఎక్కడ ఏది జరిగినా ఇండ్లు పూర్తిగా కాలిపోతున్నాయి. 17 మంది చనిపోయిందండి. నా ప్రగాఢ సంతాపం. భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరు పోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నారో తెలియదు, కానీ అందరు ప్రాణాలు పోవడము అందరికీ దిగ్బంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడదు. నేను కూడా ఒక పెండిల్లో ఉంటే తెలియంగానే ఉరికొస్తున్నాను. నేను ఇలాంటి సంఘటన డిపార్ట్మెంట్ మీద కొంత ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి, హరీష్ రావు కిషన్ రెడ్డిలో ఫైర్ డిపార్ట్మెంట్ సరిగా లేదని ఒక ఆరోపణ చేశారు. అరే ఇది తప్పండి. ఇలాంటి సమయంలో ఫైర్ ఇంజన్కి ఏం తెలుస్తుంది? నేనేమన్నా ఆయన ఏమైనా ఉంటే షార్ట్ సర్క్యూట్ అవుతున్నప్పుడు కొత్త వైర్లు కొత్తగా చేసుకుంటే 10 కాలాల పాటు ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఇల్లు కాలుతుందని తెలుస్తుందా? ఇమీడియట్ వచ్చారు, వాళ్ళు చేసే పని చేసిండ్రు. దీని మీద ఎప్పుడు కూడా పొలిటికల్గా అపోజిషన్ డ్యూటీ ఏంటంటే తప్పు జరిగినప్పుడు కానీ ఇది జరగని సమస్య ఎవరికి తెలియదు. చనిపోయిన ఫ్యామిలీలో కూడా తెలియదు మాకు రేపు తెల్లారితే చనిపోతామని. అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు మంచిది కాదు. పొలిటికల్గా ఉంటే మనం ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు, కానీ మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళు బాధలు ఉన్నప్పుడు ఇది ఫైర్ ఇంజన్ది తప్పు. ఫైర్ ఇంజన్ వచ్చింది ఆర్పేసి అప్పటికే ఆ మంటలు ఎంత వేదంగా ఉండే అంటే ఇమీడియట్గా అందరు చనిపోయి. నాకు డాక్టర్ చెప్పాడు, ఆర్ఎంఓ గారు, సార్ ఎవ్వరు మిగిలలేదు సార్, అసలు ఎవరిని కాపాడే సమస్యనే లేదు, అందరు డెడ్ బాడీగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఏదైనా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు మిగిలిన వారికన్నా భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. లైవ్
పేలిపోయి మంటలు లేవడం 17 మంది. నేను ఇప్పుడే ఆర్ఎంఓతో మాట్లాడినాను, యాదవ్ తోటి. 17 అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 3 ఏండ్లు 2 ఏండ్లు